ప్రతి రైతుకు వాడు సాగు చేయకున్నా అది భూమి ఏమవుతుందో తెలియకున్నా ఎక్కడ రియల్ ఎస్టేట్ అయినా ఇండ్లు అయినా ఏదన్నా పాస్బుక్ ఉంటే రైతు బంధు పడదు. ఇప్పుడు ప్రస్తుతం అట్లా కాదు. సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా పడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన ఊళ్ళో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన ఊళ్ళో ముఖ్యంగా ఏంటంటే కొన్ని సర్వే నెంబర్లలో ఇండ్లు కట్టుకొని కాలనీలుగా ఏర్పడ్డాయి. అయినా కానీ రైతు బంధు వాళ్ళకి పడుతుంది, భూములు అమ్మినోళ్ళకి పడుతుంది. అటువంటివి కొన్ని ఉన్నాయి. మేము చదివి వినిపిస్తాం మీకు. వినిపించిన తర్వాత అవి మీరందరూ అవును నిజమే అంటేనే మేము దాంట్లోకి వెళ్ళి తీసేయడానికి అవకాశం ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి మేము మన ఆర్ఐ రామచంద్రయ్య గారు కూడా రావడం జరిగింది. అంటే మేము ఒక టీమ్గా వెళ్తున్నాం అన్నమాట. డైలీ ఒక 2 గ్రామ పంచాయతీలకు వెళ్ళేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా మన పంచాయత్ సెక్రటరీ గారిని కూడా ఇందులోనే ఇన్వాల్వ్ చేశారు. ఎక్కడ పంచాయత్ సెక్రటరీ అక్కడ మాకు సహకరించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం రేపు 26 జనవరి నాడు మరో 4 పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఒకటి రైతు భరోసా, రెండో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అంటే అదేంటంటే ఆ పథకం ఏంటంటే వ్యవసాయ కూలీలు, భూమి లేని కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు, మనకు జాతీయ ఉపాధి హామీ పనికి పోయేటటువంటి వాళ్ళకు, భూమి లేనటువంటి వాళ్ళకు రైతు భరోసా లాగానే వీళ్ళ రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రేపు 26 నుంచి వాళ్ళందరికీ కూడా మన గతంలో 2023 సంవత్సరం 23-24 సంవత్సరంలో మినిమం 20 రోజుల పని ఏదైతే చేసిరో వాళ్ళ కుటుంబాలకు 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు. అంటే అర్హులై ఉండి పెళ్లిళ్ళు చేసుకొని 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, అర్హులై ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం అనేది దాకా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి పేర్లు కూడా మనకు ఇవ్వడం జరిగింది. రేపు 22వ తారీఖు నాడు మన ఊళ్ళో గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామ సభలో ఈ పథకాలకు ఎవరో అర్హులు అనేది కూడా లిస్టు కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇచ్చిరా మేడం? ఇందిరమ్మ ఉన్నది ఏమి ఇవ్వలేదా? అయితే ఇస్తారు మనకు. అది మీరు అర్హులు అయితే ఎవరైనా ఉంటే కూడా మీరు పంచాయత్ సెక్రటరీ గారు కలిసి ఏమైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందిగా. ఇప్పుడు తీసుకుంటున్నారు వేరే గ్రామాలు. అటువంటి మీరు ఏమైనా ఉంటే అడగండి. గతంలో కూడా ఎంక్వైరీలు జరిగినాయి, మీకు అన్నీ కూడా తెలిసే ఉంటుంది. తర్వాత ఇంకో పథకం వచ్చేసి రేషన్ కార్డులు. అర్హులై ఉన్న వాళ్ళు, కుటుంబాలుగా ఏర్పడ్డ వాళ్ళు, రేషన్కు అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల జాబితా కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా రేపు 26 జనవరి నుంచి ప్రభుత్వం అనేది ఈ 4 పథకాలని ఒకేసారి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో భాగమే ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. మిగతా 3 పథకాలు ఆల్రెడీ బెనిఫిషియరీ తయారు చేయడం జరిగింది. ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీలో అలా జాబితాలను చూసి అర్హులైన వారిని తయారు చేశారు, లిస్ట్ తయారు చేశారు. వాళ్ళకు మన రేపు 26 తారీఖు నాడు 12,000 రూపాయలు పడతాయి రైతు కూలీలకు. అసలు భార్య మీద, భర్త మీద, ఎవరి మీద భూమి, ఒక్కరి మీద భూమి పడదు, అసలు భూమి లేని వాళ్ళకే. తర్వాత ఈ మన రైతు భరోసానేమో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలున్నా పడుతుంది. దీనికి ఏం గవర్నమెంట్ ఏమైనా ఖచ్చితమైన కట్ ఆఫ్ అనేది ఏం పెట్టలేదు. గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇస్తుంది. గత ప్రభుత్వం ఎకరాకి 10,000 ఇస్తే ఈ ప్రభుత్వం 12,000 ఇస్తుంది. దానికి యథావిధిగా ఈ కట్ ఆఫ్ అనేది ఏం లేదు. సాగుకు యోగ్యమైన భూములే మన కాడ ఉన్నాయి. అయితే మన అందరం కూడా వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మన కాడ ఒకటే పంట వస్తుంది. కొంచెం కదా బోరు బావులు ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే రెండో పంటగా మనకు యాసంగిలో వరి వేసుకుంటారు. అది కామన్. ప్రభుత్వం ఏం చెప్పలేదు, ప్రతి దానికి వేస్తానని చెప్పడం జరిగింది. ఖరీఫ్లో పండించినా, రబీలో పండించినా, ఒకవేళ ఆయన బీడు భూమి పెట్టి అది సాగుకు యోగ్యమైన భూమి అయి ఉంటే ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది. కట్ ఆఫ్ ఏం లేదు, మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం 95 సర్వే నెంబర్లో అది సాగుకు యోగ్యమైన భూమి మొత్తం. అయినా మన వాళ్ళు కొంతమంది సాగు చేస్తలేరు. అటువంటి వాటికి కూడా మనం కట్ ఆఫ్ చేయడానికి ఏం లేదు. 100% ఎవరి మీద పట్టా ఉంటే వాళ్ళ మీద రైతు భరోసా పడుతుంది. కాకపోతే మనం సాగు చేసుకోవాలి. ఏళ్ళ తరబడి అట్లా పెడితే మన తర్వాత కూడా గవర్నమెంట్ ఏమైనా చేంజ్ చేస్తే చేయొచ్చు. ప్రజెంట్ దాంట్లో అయితే సాగుకి యోగ్యమైన భూమి అది. మీ అందరూ యోగ్యమైన భూమి అంటే నేను దాన్ని యోగ్యమైన భూమిగా కొట్టేసి అందరికీ రైతు భరోసా రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ చెప్తున్నాను. అందుకనే అది. తర్వాత ఇంకోటి, సాగు యోగ్యం కాని భూములు ఏంటంటే ఇప్పుడు మన గ్రామ కంఠం చివర్లలో దాదాపు ఒక 5-6 సర్వే నెంబర్లు ఉన్నాయి. వాటిలలో కొంతమంది ప్లాట్లు చేసి అమ్ముకుంటే ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది మామూలుగా ఇంతకుముందుకు గుంటలుగా అమ్ముకున్నారు. కానీ పాస్బుక్లు వాళ్ళకే ఉన్నాయి. వీళ్ళు అమ్ముకున్నారు, కాగితాలు ఉన్నాయి, వీళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయి, నల్లా ఉంది, అన్నీ ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలాగన్నీ ఓకే. కానీ మీరు ఎవరికాడ కొన్నారో అది గ్రామ కంఠం కింద కలిస్తే మీకు సర్వ హక్కులు మీకు ఉంటాయి. రేపు ఆయన కోర్టుకు పోయి వేసిన పాస్బుక్ ఉంటే ఆయనకే వర్తిస్తుంది.
కాబట్టి అటువంటివి ఏమైనా ఉంటే మీ పేర్లు చదువుతాం ఇప్పుడు. ఆ సర్వే నెంబర్లు ఏంటివనేది మీరు ఎవరైనా తెలిసి ఉంటే అవి నిజమే అని చెప్పండి. దాని ప్రకారం మనం రైతు భరోసా నుంచి రాకుండా కటాఫ్ చేద్దాం. ఇంకోటి, కొత్తగా పట్టాదారు పాస్బుక్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఇంకేం చెప్పలేదు. చెప్పిన తర్వాత మనం ఖచ్చితంగా గ్రామం గ్రూపులలో పెట్టి మేము ఖచ్చితంగా గ్రామ తిరిగి తీసుకుంటాం. ఇంతకుముందు గతంలో ఏ విధంగా చేసినామో అదే విధంగా డేటా తీసుకొని కొడతాం. చెప్పలేదు. ఇప్పుడు గ్రామాల్లో సర్వే నడుస్తుంది. యోగ్యంగా భూములను గుర్తిస్తున్నాం. అందులో భాగంగా ఏంటంటే ఇల్లు కట్టుకున్నాయి, కాలనీలుగా మారినాయి, మనకాడ గుట్టలు కానీ మనకాడ రాళ్ళు కానీ ఏం పెద్దగా లేవు. రియల్ ఎస్టేట్ భూములు కూడా మనకాడ ఏం లేవు. హైదరాబాద్ అటు సైడ్ కొన్ని వేల ఎకరాల్లో వస్తుంది. ఇప్పుడు మనకాడ మామూలుగా ఏంటంటే గ్రామ కంటం చుట్టూ కొన్ని ఏరియాలు ఇప్పుడు మన పులిపల్ప కాడ తీస్తే ఒక 12 ఎకరాలు వచ్చింది. ఇప్పుడు ఇవాళ జమ్మత్తపల్లి తీస్తే ఒక 3 ఎకరాలు వచ్చింది. మన కల్లలపల్లి తీస్తే ఒక 4 ఎకరాలు వచ్చింది. ఏమైనా ఇవి గ్రామ కట్టం చుట్టూ ఉండి భూములు ఉండి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకుంటున్నారు. మేము అడిగితే అవును మేము అమ్ముకున్నాం, మాకు ఇంత ముందుకు వచ్చింది అని. మేము కూడా ఈ భూమి ఉన్నతో కూడా మనం కన్సల్ట్ అవుతాం, చెప్తున్నాం బాబు నీ భూమి ఎక్కువగా మారింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి నీకు రైతు భరోసా రాదు, ఎందుకంటే ఆ ఇండ్లైనా గవర్నమెంట్ ఆర్డర్ చేసింది ఆ విధంగా చేస్తున్నామని కూడా అతనికి చెప్పడం జరుగుతుంది. మీరు కూడా అదే రకంగా సహకరిస్తే మన గ్రామం కూడా కంప్లీట్ అయిపోతే మేము కొట్టేస్తే రేపు 26 నుంచి మీ అందరికీ రైతు భరోసా అనేది మీ అకౌంట్లలో జమ చేయబడుతుంది. అయితే మన కాడ కానీ గుట్టలు కానీ రాళ్ళు కానీ ఏం లేవు, అన్నీ కూడా సాగు యోగ్యమైన భూములే. తర్వాత ఇంకోటి, కోళ్ళ ఫారాలు కానీ కనుక ఊరన పెడితే ఆ కోళ్ళ ఫారాల భూములు అనేది స్మాల్ ఇండస్ట్రీస్ అంటే మన తక్కువ ఒక 10 గుంటలోనే ఒక పంట వచ్చి దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు దిగుబడి వస్తుంది. కాబట్టి అది మాత్రం మనకు తీసుకోమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనము కన్సల్ట్ చేయం, రైతు భరోసా రాదు. 10 గుంటలున్నా 15 గుంటలున్నా అటువంటి అన్నిటిని కూడా మనం రాసుకోవడం జరుగుతుంది. తర్వాత రైస్ మిల్లులు కానీ ఫంక్షన్ హాల్ కానీ మన కాడ లేవు, అటు ఏం లేదు. సింపుల్ సాగుకి యోగ్యం కానీ భూములే. ఒకవేళ పడవ ఉన్నా కానీ ఇయర్ చూస్తే నెక్స్ట్ ఇయర్ పట్టమంటుంది. కాబట్టి నో ప్రాబ్లం. ఇటువంటి బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఉన్న వాటిని పేరు వేయడం, అటువంటి వాటిని రాయడం జరుగుతుంది. ఇదే దీని ముఖ్య ఉద్దేశం. మిగతా పథకాలను కూడా యథావిధిగా మనకు జనవరి 26 నుంచి అమల్లోకి వస్తాయి. తర్వాత మనకు జనవరి 22వ తారీఖు నాడు మన ఊళ్ళో గ్రామసభ ఉంటుంది. ఈ రోజు మనం ఎవరైతే తీసేసినామో వాళ్ళందరి పేర్లు కూడా మనం గ్రామ పంచాయతీలో అతుకు పెడతాం. మీరు చూసుకోండి. ఏమైనా ఉంటే కూడా మనకు ఆ రోజు కూడా మీరు అబ్జెక్షన్ చేయొచ్చు, ఏమంటే చేర్పు మార్పులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆత్మీయ భరోసా లిస్టు పెడతారు, రేషన్ కార్డుల లిస్టు పెడతారు, తర్వాత ఇందిరామ ఇళ్ళది కూడా పెడతారు. మీరు ఆ గ్రామ సభ రోజు అందరుండి చూసుకోండి. ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉన్నాయన్నా ఆ రోజు మన గ్రామ సభలో మనకు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన పంచాయతీ మేడం సెక్రటరీ గారు, ఓకే, మీది కార్యక్రమం ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాము. మీరు ఏమన్నా